హాయ్ ఎవ్రీవన్. ఈ వీడియోలో నేను మటన్ దమ్ బిర్యానీ క్విక్ అండ్ ఈజీగా టేస్టీగా ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. రెసిపీ కోసం ముందుగా నీట్గా క్లీన్ చేసి పెట్టుకున్న మటన్ పీసెస్ని ఒక బౌల్లో వేసుకొని మ్యారినేట్ కోసం 1 టీ స్పూన్ పసుపు, 2 టేబుల్ స్పూన్ల కారం, 1 టేబుల్ స్పూన్ గరం మసాలా పౌడర్, 1 టేబుల్ స్పూన్ మటన్ మసాలా పౌడర్, హాఫ్ ఏ లెమన్ స్క్వీజ్ చేసుకొని కొంచెం కొత్తిమీర వేసుకొని 1 టేబుల్ స్పూన్ సాల్ట్, 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కొంచెం ఆయిల్ వేసుకొని 1 టేబుల్ స్పూన్ పెరుగు, అలాగే డీప్ ఫ్రై చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. దీని అంతటిని బాగా మిక్స్ చేసుకొని మ్యారినేట్ కోసం 1 అవర్ పక్కన పెట్టేయాలి. నెక్స్ట్ కుక్కర్లో ఆయిల్ వేసుకొని బిర్యానీకి కావాల్సిన మసాలాలన్నీ వేసి 1 నిమిషం ఫ్రై చేసి కొంచెం పుదీనా, 2 పచ్చిమిర్చి, 4 గ్లాసెస్ వాటర్ వేసుకొని మూత పెట్టేయాలి. నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసి ఇంకొక ప్యాన్ పెట్టుకుని 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని మనం మ్యారినేట్ చేసి పక్కన పెట్టుకున్న మటన్ పీసెస్ని అందులో వేసి ఒక 5 మినిట్స్ కుక్ అవనివ్వాలి. మసాలా వాటర్ బాయిల్ అవుతున్నప్పుడు ఆల్రెడీ 5 మినిట్స్ సోక్ చేసి పెట్టిన 2 గ్లాసెస్ రైస్ని అందులో వేసేసి 70% కుక్ అవనివ్వాలి. మటన్ 10 to 15 మినిట్స్ కుక్ అయిన తర్వాత మన 70% కుక్ చేసి పెట్టుకున్న రైస్ని దానిపైన లేయర్గా వేసి ఫ్రైడ్ ఆనియన్స్ని పైన వేసేయాలి. అలాగే కొంచెం పుదీనా, 1 స్పూన్ గీని వేసుకోవాలి. నెక్స్ట్ దమ్ కోసం సిల్వర్ ఫాయిల్ని పెట్టేసి దానిపైన మూత పెట్టేసి అడుగున మాడకుండా స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని లో ఫ్లేమ్లో పెట్టి అప్పుడు దమ్ పెట్టి 30 to 35 మినిట్స్ కుక్ చేయాలి. అంతేనండి, టేస్టీ మటన్ దమ్ బిర్యానీ రెడీ. మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో నా కామెంట్స్లో చెప్పండి.